హలో ఫ్రెండ్స్, నేను మీ రివ్యూ రూమ్ రాజా మాట్లాడుతున్నాను. ఇవాళ మన వీడియో గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. అవును, ఇవాళ ఇప్పుడే చూసి వచ్చాను. గేమ్ చేంజర్ మంచి రిలీజ్ అయితే దొరికింది. బాగా ఇక్కడ నేను చూసిన చోట మన తెలుగు రాష్ట్రాల్లో చూడలేదు, నేను బయట చూశాను. అక్కడ ఎంత సెలబ్రేషన్స్ ఉందో ఒక వీడియో పెడతాను, చూడండి ఒకసారి. చూసారా ఎంత క్రేజ్ ఉందో, చూసారా సినిమాకి. ఇది ఎక్కడ అంటే కర్ణాటకలోని బెంగళూరులో. అవును, బెంగళూరులో ఇంత క్రేజ్తో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అని మనం మాట్లాడుకుందాం. కథలోకి వెళితే మొదటిగా నేను చెప్పేది ఏంటంటే, కథ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముఖ్యమంత్రి మధ్య జరిగే ఒక పోటీ, ఒక ఫైట్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసాం, టీజర్లో చూసాం. సో ఇదే కథ బేసిక్గా చెప్పుకుంటే, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫైట్ జరిగిద్ది, ఎందుకు జరిగిద్ది, ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో అసలు ఎలా ఒక లింక్ ఉండిద్ది ఒక సీఎంకి అనేది తెలుసుకోవటమే సినిమా. సింపుల్ లైన్, అసలు ఏమీ లేదు. ఇక ఎలా ఉంది ఏందని విశ్లేషణ చేసుకుంటే సినిమా ఓకే, జస్ట్ ఓకే. ఎందుకంటానంటే కథ అంత గొప్పగా లేదు. ముఖ్యంగా చెబుతున్నాను, కథ అంత గొప్పగా లేదు. ఇక్కడ కథ బాగుంటేనే మనకి మహేష్ బాబు చేసిన, పవన్ కళ్యాణ్ గారు చేసిన, రామ్ చరణ్ చేసిన, అల్లు అర్జున్ చేసిన. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా డ్యాన్సులు చాలా బాగుండి, పాటలు బాగుండి, మీరు ఆల్రెడీ విన్నారు. డ్యాన్సులు చాలా బాగుండి, ఫైట్లు చాలా బాగుండి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ సూపర్గా ఉంది. తర్వాత శ్రీకాంత్ గారు కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అంజలి గారు నటన బాగుంది, అసలు సూపర్. వీళ్ళ యాక్టింగ్ తీసుకోవటం కానీ చేయించుకోవటం కానీ అన్నిటికీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. ఈ సినిమాలో ఎందుకో తమన్ గారిది అంతగా ఎక్కల, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా బాగాలేదని చెప్పొచ్చు. సో ఇలాగా అన్నీ ఒక ప్యాకేజ్ లాగా ట్రై చేశారు. మెయిన్ ఈ సినిమా ఎందుకు బాగాలేదంటున్నానంటే, మనకి ఫస్ట్ ఈ సినిమాకి వెళ్ళటానికి మెయిన్ రామ్ చరణ్ గారి మళ్ళీ శంకర్ గారి డైరెక్షన్, ఒక కాంబినేషన్ ఏదైతే ఉందో ఎలా ఉండిద్ది. ఎందుకంటే భారతీయ 2 ఫ్లాప్ అయింది, అయినా మనకి హిట్ కొడతాము నమ్మకంతో వెళ్ళాం. ఎందుకు, శంకర్ గారు కథలో మ్యాజిక్ చేస్తాడు, ఆ మ్యాజిక్ చేయగల కెపాసిటీ ఆయనకు ఉందని నమ్మి వెళ్ళాను. చూస్తే ఆ మ్యాజిక్ లేదు. ఎక్కడా కూడా స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉండదు. మీరు చూసారంటే శంకర్ గారి సినిమాలో జెంటిల్ మ్యాన్ అయి ఉండొచ్చు, చాలా సినిమాలు, ఒకటి కాదు, భారతీయుడు, జెంటిల్ మ్యాన్ కానీ, ఒకే ఒక్కడు కానీ, ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిపోతాం మనం ఆ క్యారెక్టర్స్తో ఎలాగైనా. అన్నీ అపరిచితుడు కానీ, అపరిచితుడిలో కూడా మనకి ఆ క్యారెక్టర్ బాగుండిద్ది. ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా ఎమోషన్ కనెక్షన్ ఉండవు మనకి. బేసిక్ ఇక్కడ నాకు బాధాకరమైంది ఏంటంటే, తల్లిదండ్రులుగా ఫస్ట్ రామ్ చరణ్ తల్లిదండ్రులుగా వేరే క్యారెక్టర్ని చూపిస్తారు, ఒక్క సీన్లోనే చూపిస్తారు. వాళ్ళు తర్వాత ఏమయ్యారు ఏంటి అసలు వాళ్ళకి ఎండే లేదు. తర్వాత సినిమా పూర్తిగా నేను చెప్పకూడదు కాబట్టి, ఒక మదర్ చనిపోయిన ఒక సీన్ ఉండిద్ది. ఆ సీను ఎమోషన్గా మనం కనెక్ట్ అయ్యేలోపు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అసలు ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఎమోషన్ లేకుండా జరుగుతుంది అనేది చాలా బాధాకరంగా ఉంది. దిల్ రాజు గారు మరి 3 సంవత్సరాలు చేసుకున్నారు. దిల్ రాజు గారు కథ మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు. మరి ఇక్కడ ఈసారి ఎందుకు కథ మీద అంత దృష్టి పెట్టలేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ కొన్ని బిట్ షార్ట్లుగా, కొన్ని సీన్లుగా చూసుకుంటే సినిమా చాలా బాగుండిద్ది. కొన్ని సీన్లుగా అవన్నీ నెక్స్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి కూడా, చాలా పెద్ద వైరల్ అవుతాయి. రాజకీయ పరంగా మళ్ళీ ఐఏఎస్ఐ వీళ్ళ మధ్య ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా కానీ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. కానీ ఇది జనానికి ఎంతవరకు కనెక్ట్ అయ్యిద్ది, నాకు తెలిసి కనెక్ట్ అవ్వదని నా ఫీలింగ్. ఎందుకంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ థియేటర్లో కూర్చున్నప్పుడే వాళ్ళు ఒక డిసప్పాయింట్మెంట్ నేను ఈరోజు గమనించాను. ఇందాక చూశారు కదా మీరు ఆ వీడియో, ఎంత జోష్గా లోపలికి వచ్చిన వాళ్ళు డల్గా వెనక్కి వెళ్ళటం ఇది జరిగింది.
ఎందుకు జరుగుతుందంటే కథలో ఇది లేకపోవటమే. నేను 'పుష్ప 2' చూసినప్పుడు ఎక్కడా కూడా అసలు జనం కదలలేదు. ఎంటర్‌టైన్‌మెంట్ అవుతున్నారు. హీరోయిక్ హైలైట్స్ ఎలివేషన్స్ దొరికినప్పుడు ఎంత బాగా అసలు ఇది దొరికిందంటే చాలా పీక్స్ ఎంజాయ్ చేశాను. నేను ఎంజాయ్ చేశాను. సినిమా బాగుంది. ఆ రోజు నేను చెప్పాను. సినిమా చాలా బాగుంది. కానీ గేమ్ చేంజర్ పరంగా వచ్చేసరికి పడ్డ కష్టం వృధా అవుతుందేమో అని బాధగా ఉంది. ఒక సినిమా వాడిగా చెప్తున్నాను. బాగాలేదని చెప్పడానికి నాకు బాధగానే ఉంది. కానీ నిజం మాట్లాడుకోవాలి మనం. మన రివ్యూలో ఎప్పుడూ నిజం అనేదే ఉండిద్ది. ఎవరినో పొగడతానికో, ఎవరినో బాధపడతానికో లేనిపోని మనం మాట్లాడుకోకూడదు. మాట్లాడను కూడా నేను. నాకు నచ్చదు. సో, చెప్తున్నాను కదా బేసిక్‌గా సినిమా ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ వీక్‌గా ఉంది. స్టోరీ వీక్‌గా ఉండటం, డైరెక్షన్ పరంగా కూడా వీక్‌గా ఉండటం. మరి సెట్లేసి మంచి మంచి పాటలు చేశారు గానీ, అవంతా బానే ఉంది. ఎండ్ ఆఫ్ ద డే మనం వెళ్ళేది సినిమా చూసి ఎంటర్‌టైన్‌మెంట్ అయ్యి, ఒక మంచి కథ ఉంటే ఎంజాయ్ చేసుకొని రాగలం. కానీ ఇక్కడ అదే మిస్ అయింది. మరి ఎంతవరకు ఇది కనెక్ట్ అయిద్దో జనానికి నాకైతే తెలీదు. నేను ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 ఇవ్వగలను. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండయి. 'దిల్ రాజు' గారు చాలా కేర్ తీసుకొని ప్రొడక్షన్ వాల్యూస్ ఖర్చు పెట్టారు. ఎప్పుడు అంత ఖర్చు పెట్టని ఒక ప్రొడ్యూసర్ బాగా ఖర్చు పెట్టారని చెప్పొచ్చు. అలాగే శంకర్ గారు కూడా కొన్ని సీన్లు బాగా చేసుకున్నారు. తర్వాత పాటలు బాగుండయి, ఫైట్లు బాగుండయి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2.5 ఇవ్వచ్చు. నా ఒక రేటింగ్స్. మీరు సినిమా చూస్తుంటే ఎలా ఉంది ఏంటని మీ ఒక్క రివ్యూలో కూడా కమెంట్ సెక్షన్‌లో మీరు కూడా నాకు చెప్పండి. నేను చెప్పింది కరెక్టా కాదా అని. నా